పరిశుద్ధాత్ముడు అండి. ఆయన ఆరాధించేవారు ఎవరు? మనమేనండి. అక్కడ యాజకులు ఎవరండి? మనమేనండి. అక్కడ మన ద్వారా ఏం జరగాలి? ఒక మందిరంలో ఏ విధంగా జరుగుతున్నదో మన హృదయంలో కూడా అదే విధంగా జరిగే విధంగా దేవుడు మనల్ని సిద్ధపరచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మనం ఏర్పరచబడిన వారము, దేవుని యొక్క సన్నిధిలో మనం ఏర్పరచబడిన వారము. మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాలండి. ఎందుకంటే యాజకులు ఎక్కడ పడితే అక్కడ కూర్చోరండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళరు. కొన్ని ప్రదేశాల్లోనూ వాళ్ళు వెళ్ళమని వెళ్ళరండి. ఎందుకంటే అక్కడ ఏముంటుంది? అపరిశుద్ధత. అందుకే అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. ఎందుకంటే మనం ఎవరు? మనమే యాజకులమే, అందరూ యాజకులమే. ఎందుకంటే